అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఓం శ్రీ సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సాయి బంధువులందరూ సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, నీకు కనిపించే ఈ దీపాన్ని తాకు నాయనా. నీకు గొప్ప ధనలాభంతో పాటుగా ఒక తీపి కబరు అందబోతుంది బిడ్డ అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చూపించిన దీపాన్ని తాకి బాబా చెప్పే శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈ దీపాన్ని తాకిన నీకు గొప్ప ధనలాభంతో పాటుగా ఒక తీపి కబురు నీకు అందబోతుంది నాయన. నా మాటలను శ్రద్ధగా విను. నీ మనస్సు కుదుట పడుతుంది బిడ్డ. బిడ్డ, నీ పట్ల నీ కుటుంబం ఎంతో నమ్మకంతో ఉంది. ఆ నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేయకుండా జాగ్రత్త పడవలసిన అవసరం రాబోతుంది నాయన. నీకు ప్రస్తుతం చాలా ధన సహాయం కావాలి. అందుకు నువ్వు ఎన్నో రోజుల నుండి నిరుత్సాహంతో ఉంటున్నావని నాకు బాగా తెలుసు నాయన. ఆ ధన సహాయమే నీకు అందబోతుంది. ఒక మంచి తీపి కబురు నిన్ను చేరబోతుంది బిడ్డ. ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వేమీ బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా నాయన? ధైర్యంగా నిలబడడం ఒక్కటే. ఆ ధైర్యమే నువ్వు బయటపడేందుకు మొదటి మెట్టుగా నీకు సహాయపడుతుంది బిడ్డ. నువ్వు మనసులో ఏదైతే ఇన్ని రోజుల నుండి నిరుత్సాహం చెందుతూ ఉన్నావో, నీకు కావలసినటువంటి రావలసినటువంటి ధనం ఏదైతే ఉందో తప్పకుండా నీ చెంతకు చేరుకుంటుంది బిడ్డ. నీ మనసులో ఎప్పుడూ కూడా మంచే జరగాలని భావించు. తప్పకుండా అలానే జరుగుతుంది నాయన. నీ మనసు ఎంత ఒత్తిడికి గురి అవుతుందో నేను ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాను. అందుకు కారణం ఏమిటో కూడా ఈ బాబాకు బాగా తెలుసుగా బిడ్డ. ఆ సమస్యను నేను నీ నుండి తొలగించబోతున్నాను. నీకు ప్రశాంతత చేకూర్చబోతున్నాను బిడ్డ. నిన్ను గుర్తించకుండా నేను ఎందుకుంటాను చెప్పు? నా భక్తుల గురించే కదా నాకెప్పుడూ కూడా ధ్యాస. కాబట్టి నీ గురించి పట్టించుకోవడం నేను కాస్త ఆలస్యం చేశాను నాయన. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది అంటూ నిరుత్సాహం పొందుతున్నావు. అందరితో పాటే నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావా బాబా? నీ సహాయం కూడా లేకపోతే ఇక నేనెందుకు అంటూ ఎంతో దిగులుపాటుతో ఉన్నావు కదా బిడ్డ. కాలం పెట్టే కొన్ని పరీక్షలకు నేను అతీతుణ్ణి కాదు. ఎంతటి వారైనా ఆ పరీక్షలను ఎదుర్కొనేందుకు సిద్ధమై ఉండవలసిందే బిడ్డ. నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా, నువ్వు నన్ను తలుచుకున్నా తలుచుకోకపోయినా నేను ఎప్పుడూ నిన్ను సదా గుర్తించుకునే ఉంటున్నాను బిడ్డ. అందుకే కదా చెబుతున్నాను, నా సహాయం నీకు గొప్పగా అందబోతుంది అని. శ్రమించావు, అలాగే కష్టపడ్డావు. ఎన్నో రోజుల నుండి నీ డబ్బు కోసం నువ్వు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నావు బిడ్డ. అందుకోసమేగా నీ పనులన్నీ మానుకొని నీ కుటుంబం ముందు తలవంచుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నావు. ముందు ఆలోచన చెయ్యకుండా దుబారాగా ఖర్చు చేశావు. కొన్ని నమ్మిన వారికి ఇచ్చేసి నిలువున మోసపోయావు నాయన. వారు మాత్రం నిన్ను కొంచెం కూడా పట్టించుకోకుండా నీకు ఇప్పుడు ఎంత అవసరమో తెలిసి కూడా కనీసం నీతో మాట్లాడడం కూడా లేదు బిడ్డ. అలాంటి వారిని నమ్మి ఇచ్చావు. ప్రతిరోజు వారి చుట్టూ నువ్వు తిరగవలసిన పరిస్థితి తెచ్చుకున్నావు నాయన. నీకు ఇంతటి మానసికమైనటువంటి ఆందోళన కలగచేసినటువంటి వారికి ఆ శత్రువు కూడా నశించాలి అంటే నువ్వు చేయవలసినటువంటి ఒకటే పని, అదే నీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఉండటమే బిడ్డ.
నిన్ను ఇంతగా బాధకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వవద్దు. దైవమే వారికి సరైనటువంటి సమాధానం ఇవ్వబోతుంది బిడ్డ. నువ్వు ఇలా అనుకుంటూ ఉన్నావు, బాబా, మేము ధనహీనులం అయినంత మాత్రానే మమ్మల్ని ఇంతగా అవమానాలకు గురి చేసే విధంగా చేయాలా ఈ సమాజం? అలాగే మాకు ఏర్పడినటువంటి పరిస్థితులు అణువణువున మాకు అవమానాలే మిగులుతున్నాయి తప్ప మాకు సంతోషంగా ఎక్కడా కూడా కనిపించటం లేదు. నేను ఎంత కష్టపడ్డానో నీకు బాగా తెలుసు కదా తండ్రి. నేనేమైనా పరాయి వాళ్ళ సొమ్ము కావాలని కోరుకుంటున్నానా? నా సొమ్మునే నాకు చేర్చవయ్యా అని అడుగుతున్నాను. అది కూడా నేను నీ మాట ప్రకారం కేవలం ఆపదలో ఉన్న వారికి సహాయం చెయ్యాలి అనే భావనతో నన్ను నమ్మిన వారికి నేను సహాయాన్ని అందించాను. కానీ వారు నన్ను మోసం చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి. వారిలో ఒక గొప్ప మార్పును తీసుకొని వచ్చి నా ధనాన్ని నాకు అందించే విధంగా చెయ్యి. అంతే. వారిలో ఇక ఎవ్వరినీ కూడా మోసం చేయకూడదు అనేటువంటి భావన, తగినటువంటి గుణపాఠం వారికి నేర్పిస్తే చాలు. అంతే తప్ప వారిని శిక్షించమని నేను ఎప్పుడూ కూడా నిన్ను కోరింది లేదు తండ్రి. డబ్బు లేకపోవడం అంత లోపమని నేను ఎప్పుడూ అనుకోవడం లేదు తండ్రి అని నువ్వు అడగవచ్చు. నిజమే. నేను చెప్పినటువంటి మాట నిజమే బిడ్డ. నేను చెప్పింది నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి నీ సహాయాన్ని, అది కూడా నీ శక్తి మేర మీరు ఎంతవరకైతే సహాయాన్ని అందిస్తారో అంతవరకు సహాయాన్ని అందించమనే కానీ వారు నిజంగా నీ సహాయార్థం కోరే వచ్చారా, లేకుంటే వారు మోసగాళ్ళ, ఇలాంటివి అన్నీ కూడా తెలుసుకోకుండా మిమ్మల్ని ఎప్పుడూ కూడా సహాయం చెయ్యమని చెప్పను. అలాగే ముందు మీ అవసరాలకు మానుకొని మరి వారికి సహాయాన్ని చెయ్యాలి అని చెప్పి ఈ బాబా ఎప్పుడు కూడా చెప్పడు బిడ్డ. ముందు మీ ఇంట్లో పరిస్థితులకు, అలాగే మీ సమస్యలకు, మీకు కావలసినటువంటి అవసరాలకు, వీటన్నిటికీ కావలసిన సరిపోయేటువంటి ధనాన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఆ తర్వాత ఎవరైనా కానీ నిజంగా సహాయాన్ని కోరి నీ దగ్గరకు వచ్చి చెయ్యి చాచి అడిగితే మీకు ఉన్నంతలో వారికి సహాయం చేయడంలో ఎలాంటి తప్పు లేదు బిడ్డ. కానీ వారు నిన్ను ఇంతగా మోసం చేస్తారని ఎవరు మాత్రం ఊహిస్తారు? కనీసం నువ్వు కూడా తెలుసుకోలేక గుడ్డిగా నమ్మి వారికి ఇచ్చావు. ఈరోజు వారి ముందు అవమానాలు పాలు అవుతున్నావు బిడ్డ. నీ ధనాన్ని నీకు తిరిగి ఇమ్మంటూ తిరిగి వారినే బ్రతిమలాడుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. కేవలం వాటి మూలంగా మీ భార్యాభర్తలిద్దరి మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తాయి. ఇకపై నుండి మీ భార్యాభర్తలిద్దరి మధ్య వచ్చినటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్యమైన దాంపత్యం కూడా ఏర్పడబోతుంది బిడ్డ. తరువాత మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి మీ కుటుంబం ఆర్థికంగా, ఆరోగ్యంగా వృద్ధి చెందబోతుంది నాయన. నువ్వు కోరుకున్న విధంగానే ఖచ్చితమైనటువంటి సమయంలో నీకు తప్పకుండా ధనలాభం కలగబోతుంది బిడ్డ. అంతా నువ్వు కోరుకున్న విధంగానే జరుగుతుంది. నీ భవిష్యత్ అంతా చక్కగా ఉండబోతుంది నాయన. అనుకున్నవి అన్నీ కూడా అనుకున్నట్లుగా జరిగి నువ్వు విజయాన్ని సాధిస్తావు. నిన్ను ఎల్లవేళలా నేను కాపాడుతున్నానని నువ్వు ఇంతగా నమ్ముతున్నప్పుడు నేను మాత్రం నీ చేతిని ఎలా విడిచిపెడతాను చెప్పు? సదా నీతోనే ఉంటూ నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను బిడ్డ. ఓర్పుగా ఉండు. ఈ సాయిపై కాస్త విశ్వాసం కలిగి ఉండు. శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఆపై అంతా నేనే చూసుకుంటాను నాయనా. మోసం చేసిన వారి గురించి బాధపడుతూ కూర్చోకు. అవే తలుచుకుంటూ నీకు నువ్వుగా భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. నీకు కావలసినటువంటి ధన సహాయం తప్పకుండా నీకు ఈ బాబా ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాడు. అలాగే వారిలో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతున్నాడు నాయన. వారికై వారే వచ్చి నీ ధనాన్ని నీకు వారే అప్పజెపుతారు. ఈ సాయిపై నీకు ఉండవలసింది భక్తి నాయన. కోరింది నెరవేరుస్తాననే నమ్మకం. అంతే తప్ప నువ్వు నాకేమీ బహుమతులు కూడా ఇవ్వవలసిన అవసరం లేదు.
అలాగే నన్ను ప్రతిరోజు పదే పదే గుర్తు చేయవలసిన అవసరం కూడా లేదు. కాకపోతే నాపై కాస్త కోపగించుకుంటూ ఉన్నావు. అది కూడా నీకు రావలసినటువంటి సొమ్ము నీకు రావడం ఆలస్యం అవుతుందని. అంతేగా, నా మీద నీకు కోపంగా ఉంది. తప్పకుండా నీ సొమ్ము నీ చేతికి అందుతుంది నాయనా. సంతోషమేనా? నువ్వు కోపగించుకున్నందుకు నాకేమీ నీ మీద కోపం లేదు. ఎందుకంటే నువ్వు నా దగ్గర కాకపోతే మరి ఎవరి దగ్గర నీ కోపం చూపించగలుగుతావు? ఎట్టి పరిస్థితులలోనూ ఈ సాయిపై అపనమ్మకంతో ఉండవద్దు. నీ నిజాయితీయే నిన్ను కాపాడుకుంటూ వస్తుంది. సంతోషంగా ఉండేందుకు సిద్ధంగా ఉండు బిడ్డా. నీకు అంతా మంచే జరుగుతుంది. నా ఆశీర్వాద బలం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది నాయనా. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.